ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్చే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు అర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ భారీ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుందని పేర్కొన్నారు. తొలి దశలో 80,000 కోట్ల భారీ పెట్టుబడితో పనులు ప్రారంభమవుతాయని 2029 నాటికి మొదటి దశ పూర్తి చేసి ఏటా 8.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పారిశ్రామికంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్ని అమల్లోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సోషల్ మీడియాలో రకరకాల డేట్లు ప్రచారం అవుతూ ఉన్నాయి, కొన్ని ఛానల్స్లో కానీ ఇట్లలో కానీ. దీని మీద క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతూ ఉంది. దాదాపు 1 సంవత్సర కాలంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్కి 1 సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. అత్యంత వేగంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే భూమి కేటాయించడం, పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చొరవ కారణంగా త్వరితగతిన పూర్తి చేయడం, అదేవిధంగా కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా అతి తక్కువ కాలంలో మేము క్లియర్ చేయడం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి అన్ని అనుమతులు, పర్యావరణానికి కావాల్సినటువంటి అనుమతులు కానివ్వండి, న్యాయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, అన్నిటినీ కూడా రికార్డు స్థాయి స్పీడ్లో అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటి కారణంగా రేపు 23వ తారీఖు నాడు భూమి పూజ జరగబోతాం. ప్లాంటు సామర్థ్యం దాదాపు 18.7 మిలియన్ టన్స్. 18.7 మిలియన్ టన్స్లో మొదటి దశలో ఏదైతే 8.2 మిలియన్ టన్స్ను ఉత్పత్తిని లక్ష్యంగా తీసుకుని మొదటి దశ పనులు ప్రారంభించబోతాం. అంటే 8.2 మిలియన్ టన్ అంటే మొదటి దశలో ఇవాళ విశాఖ ఉక్ ప్లాంట్ ఏదైతే సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్. ఇది మొదటి దశలోనే 8.2 మిలియన్ టన్, అంటే ఒక విశాఖపట్నం ప్లాంట్లో ఉన్నటువంటి లక్ష్యం కన్నా ఎక్కువ మొదటి దశలో. ఈ లక్ష్యాన్ని 2029 నాటికే పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆ తర్వాత 29 నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యాక ఆ తర్వాత మరొక 10.5 మెట్రిక్ టన్ సామర్థ్యం 2034 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ఇవాళ భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఆర్ఎస్ఎల్ మెటల్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఉక్కు దిగ్గజంగా పిలువబడుతూ ఉంటాం. అనేక దేశాల్లో ఉక్కు పరిశ్రమలు నిర్వహిస్తున్నటువంటి సామర్థ్యం, సమర్థత కూడా ఆ గ్రూపుకు ఉన్నది. దాదాపు ఒక 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించేటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. ఏదైతే మొదటి దశలో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఒక ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా మిగులుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా
అనుమానం లేదు. ఇకపోతే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇది పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలగకుండా నిర్వహించేటువంటి ప్లాంట్. అంటే దాదాపు మొదటి దశలో ఏదైతే ఇందాక మనం అనుకున్నామో 8.2 మెట్రిక్ టన్ ఉత్పత్తికి 2200 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందాక చెప్పా, చాలా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం ద్వారా ఒక ప్లాంటు ప్రారంభించాలి అనుకున్నాక సంవత్సరంలోపే అన్ని అనుమతులు వచ్చినటువంటి పరిశ్రమ.